ఇదంతా నిమ్మ తోటనే. ఇక్కడ సంబంధించి మొత్తం డ్రిప్ పైపులు అన్నీ కూడా బూడిదయ్యాయి. అదిగో కడానకన ఇది ఒక్కటి మిగిలి ఉన్నది. ఇది కూడా సగం మొత్తం బ్లాస్ట్ అయిపోయినది, కాలిపోయినది. అదిగో మెయిన్ వాల్స్ అన్నీ కూడా భస్మమైనాయి. కాబట్టి ప్రభుత్వం వారు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా, మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం, నా పేరు గాడి దేవరాజు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరి గ్రామ నివాసిని. నాకు 5 ఎకరాల పొలం ఉన్నది. ఈ పొలంలో 400 నిమ్మ మొక్కలు, కొంత కంది వేసి ఉన్నాను. సర్వే నంబర్ 623 1A1లో. ఈ పొలానికి సంబంధించిన ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వాంటెడ్గా నా పొలాన్ని నిప్పిపెట్టి ఉన్నారు. నా పొలంలో ఉన్నటువంటి 400 మొక్కలు, అలాగే డ్రిప్పు పైపులు, అలాగే మెయిన్ వాల్స్, సబ్ వాల్స్ అన్నీ కూడా బూడిదైపోయినాయి. వీటికి సంబంధించి దాదాపుగా 3 నుంచి 4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తూ ఉన్నది. ఇందుకు కారణమైన వారిని పోలీసు వారు విచారించి వారిపైన చర్యలు తీసుకొని శిక్షించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. మరి దీనికి రాజకీయ కోణం ఉందా, లేకపోతే వ్యక్తిగత కక్షలు ఉన్నాయనేది రావట్లేదు. నాకు ఈ వ్యక్తిగతంగా ఎవరిపైన కూడా కక్షలు లేవు. కానీ ఈ 2024 సంవత్సరంలో, గత 2024 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల్లో కోడుమూరు మండలం నుంచి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నాను. మరి ఈ రాజకీయ కోణం ఉందా అనేది కూడా రావట్లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. మరి ఇప్పుడు ఎందుకు జరిగాయి అనేది ఒక సందిగ్ధత కలిగి ఉన్నాము. కాబట్టి కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ గారికి కానీ, ఇతర సిబ్బందికి అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా, దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకొని వారిని శిక్షించండి, మాకు న్యాయం చేయండి. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతా ఉన్నా, నాకు కలిగిన నష్టానికి మీరు చర్యలు తీసుకుంటారని, ఆస్తికి సంబంధించి నష్టపరిహారం ఏమైనా ఇప్పించదలుచుకుంటే ఇప్పించవలసిందిగా సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.